మత్తయి సువార్త 4:8 ప్రకారంగా అపవాది యేసు ప్రభుని మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని పోయినట్టుగా చూస్తూ ఉన్నారు. Wees goed, Maria, vol van genade, de Heer is met u. Gij zijt gezegend onder de vrouwen en gezegend is Jezus, aan uw schoot, onzegelijk in de hemel is uw naam. En de vloek zijn komen, u wil zien op haar zoals de hemel. లూకాసు సువార్త 4:5 ప్రకారంగా అపవాది యేసు ప్రభుకి ఈ భూలోక రాజ్యములన్నిటిని కూడా ఒక్క నిమిషంలో చూపించినట్టుగా చూస్తూ ఉన్నారు. మొదట యేసు ప్రభుని ఎత్తైన కొండ మీదకి తీసుకొని పోయి అక్కడి నుంచి భూలోక రాజ్యములన్నిటిని కూడా ఒక్క నిమిషంలో యేసు ప్రభుకి సాతాను చూపించాడు. ఒక్క నిమిషం అంటే 60 సెకండ్స్. ఇదంతా ఎందుకు అంటే ఈనాడు కూడా అపవాదైన సాతాను మనలో అనేకులను ఈ భూలోక రాజ్య మహిమలను చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే నేత్రాశ అనేది యేసు ప్రభు జయించి ఉన్నాడో ఆ విధంగా ఈరోజు నేత్రాశను జయించటం కంటే దానికి బానిసలైపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఫోనుల్లో, టీవీల్లో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉన్నారు. ఎందుకంటే టీవీ కానీ లేదా ఫోనుల్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ వీటన్నిటిలో ఈ లోక రాజ్య మహిమలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆకర్షణీయమైన వ్యక్తులు, ఆకర్షణీయమైన స్థలాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే సాతాను ఇంటర్నెట్ స్పీడ్ను కూడా పెంచి అతి వేగంగా, ఎలాంటి అంతరాయం లేకుండా అతి వేగంగా నిమిషాలలోనే ఈ భూలోక రాజ్య మహిమలన్నీ కూడా విశ్వాసులకు చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు ఏ విధంగా అయితే సాతాను తీసుకొచ్చినటువంటి శోధన ఉందో దాన్ని జయించినట్టుగా ఈరోజు మనలో ఎంతమంది ఈ యొక్క శోధనని జయిస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచిద్దాం.